హాంకాంగ్ అలాగే సింగపూర్ ఈ 2 దేశాల్లో సర్జ్ మొదలైంది. అంటే సాధారణ స్థాయి కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అలా అని అక్కడ ఏదో ఇప్పుడే బీభత్సం సృష్టించబడింది అనేటటువంటి వార్త కూడా కరెక్ట్ కాదు. ఇంతకుముందు ప్రతిరోజు 1-2 అడపాదడపా వస్తుంటే ఇప్పుడు కొన్ని వందల కేసులు నమోదవుతున్నాయి. కాకపోతే దీనిలో మనకి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మొన్నటి వరకు కూడా రకరకాల దేశాల్లో అక్కడక్కడ ఈ కేసులు ప్రబలుతూ ఉన్నాయి, రైట్? కాకపోతే ఆ సర్జ్కి, లోకల్ సర్జ్కి కారణమైనటువంటి ఏదైతే వేరియంట్స్ ఉన్నాయో ఆ వేరియంట్స్ ప్రమాదకరం కాకుండా ఉన్నాయి. దానివల్ల ప్రాణ నష్టం జరగలేదు. సాధారణమైనటువంటి సిమ్టమ్స్ తోటే, చాలా తేలికపాటి సిమ్టమ్స్ తోటే అక్కడ ఉండేటటువంటి ప్రజలు బయటపడ్డారు. కాకపోతే ఇప్పుడు సింగపూర్, హాంకాంగ్లో ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే దీని యొక్క ట్రాన్స్మిసిబిలిటీ, అంటే దీని యొక్క వ్యాప్తి చాలా వేగంగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి వేరియంట్స్ కంటే ఇది కొంత మనకి ప్రాణ నష్టానికి దారితీసేదానికి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి న్యూస్ వల్లనే ఈరోజు దీని గురించి కొంత మనం అధ్యయనం చేయాల్సి ఉంది. అలాగే మనం తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.